అప్పుడే వినాయకుడు వచ్చి 7 డేస్ అయిపోయింది. జస్ట్ ఇంకా 2 డేసే ఉన్నాయి. అసలు ఈ నిమజ్జనం అనేది ఎందుకు చేస్తారు కావచ్చు? అవును, కానీ ఇలా నిమజ్జనం చేయడం వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. నీకు తెలుసా? మహాభారతం రాయడం కోసం వేదవ్యాసుడు వినాయకుడిని తీసుకొని వస్తాడంట. అయితే దీనికి వినాయకుడు ఒక కండిషన్ పెడతాడంట. మీరు ఎంతసేపు అయితే కంటిన్యూస్ గా చెప్తారో నేను కూడా అప్పటి వరకే రాస్తాను, మీరు ఆపేస్తే నేను కూడా రాయడం ఆపేస్తానని చెప్తారంట. అయితే దీనికి వేదవ్యాసుడు కూడా ఒక కండిషన్ పెడతాడంట, ప్రతి ఒక్క శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకొని రాయాలనేసి. సో అలా 10 డేస్ తర్వాత అంటే అనంత చతుర్థి రోజు ఈ మహాభారతం రాయడం కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పటికే వినాయకుడి బాడీ కంటిన్యూస్ గా రాసి చాలా వేడిగా అయిపోతుంది. అయితే అప్పుడు వేదవ్యాసుడు వినాయకుడిని పక్కనే ఉన్న నదిలో స్నానం చేయమనేసి చెప్తాడు. సో అందుకే అనంత చతుర్థి రోజు వినాయకుడిని ఇలా నిమజ్జనం చేస్తారనేసి కొందరు చెప్తూ ఉంటారు. వన్ మోర్ రీజన్ ఏంటి అంటే సింబల్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిసొల్యూషన్. హిందూ ఫిలాసఫీ ప్రకారం దేనికైనా ఆది అంతం అనేది ఉంటుంది. అది మనుషులైనా దేవుళ్ళైనా ఒకసారి భూమి మీదకి వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అని, అంటే నథింగ్ ఇస్ పర్మనెంట్ అనేసి మనకు చెప్పడం కోసం ఇలా నిమజ్జనం చేస్తారు. అండ్ వన్ మోర్ రీజన్ ఏంటి అంటే ఒకప్పుడు అన్ని మట్టి వినాయకులే ఉండేవి. మనం ఎప్పుడైతే ఆ విగ్రహాలని నిమజ్జనం చేస్తామో దాంట్లో ఉండే కౌడం కానీ కొబ్బరి పీచు కానీ ఆ మట్టి వల్ల నదులు చెరువులు మోస్ట్లీ డిటాక్సిఫై అయ్యేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా మనకి పిఓపి విగ్రహాలే కనిపిస్తాయి. దాంతో పాటు వాళ్ళు యూజ్ చేసే కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలాంటి వాటి వల్ల ఇంకా పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది. అండ్ ఆక్వాటిక్ ఎనిమల్స్ కి కూడా ఇది చాలా హార్మ్ఫుల్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.